హాయ్ హాయ్ అండి. ఇవాళ నేను చూపించే రెసిపీ అయితే పాల పొంగలి. మనం ఏ ఫంక్షన్ అయినా, ఏ గృహప్రవేశం అయినా, ఏదైనా కానీ ముందు మనం చేసేది పాల పొంగలి. ఆ పాల పొంగలి ఈ మధ్య నకిలీ బెల్లం తయారయ్యి వేయంగానే విరిగిపోతున్నాయి. బెల్లం వేయంగానే అలా విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో నేనైతే పాల పొంగల్ చూపిస్తాను. ముందుగా కుండలో కొద్దిగా వాటర్ పోసి అయితే అంటే పెట్టండి, డైరెక్ట్గా పాలు అయితే పెట్టకండి. తర్వాత పాలు పోసుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత పాలు పొంగు కూడా 3 సార్లు అంటే రానివ్వండి. ఇదైతే మా అమ్మమ్మ చెప్పింది. ఒకసారి పొంగు రాగానే మూత పెట్టే సిమ్లో పెడితే అదే 2 సార్లు పొంగుతుంది. పొంగిన తర్వాత ఇలా కొద్దిగా బియ్యం, కొంచెం పెసరపప్పు, కొంచెం సగ్గుబియ్యం 3 అయితే ఉండాలి. ఆ 3 వేసేసుకుని బాగా ఉడికిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి. ఇదైతే బెల్లం పాకం పోస్తున్నారేంటని చూడకండి. బెల్లం వేయగానే విరిగిపోకుండా ఉండాలంటే ముందుగా నైట్ మనం బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసేసుకుని కొంచెం పాకం వచ్చేదాకా తీసి పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ పాకం కనుక దీనిలో వేస్తే మనకు అస్సలు పాల పొంగల్ అయితే విరగదండి. నాకు 2-3 సార్లు విరిగిపోయిన తర్వాత నేను ఇలా ట్రై చేసి చూశాను, అస్సలు అయితే విరగలేదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్గా జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేయించేసుకుని పెట్టేసుకోవటమే, కలిపేసుకుని అమ్మవారికి ప్రసాదం పెట్టడమే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.